ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ముదిరిపా కనపడడంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరా వ్యవస్థ అతలాకుతలమవుతోంది. దీని ప్రభావంతో హైదరాబాద్ లోని అనేక పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండడం వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆయిల్ కంపెనీలు తమ వ్యాపార నిబంధనలకు కఠినతరం చేయడంతో పాటు ఇప్పటికే ప్రీమియం పెట్రోల్ ధరలను పెంచేశాయి. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ ఇంధన కొరత ఏర్పడడంతో జనం బంకుల వద్ద బారులు తీరుతున్నారు. మున్ముందు సాధారణ పెట్రోల్ ధరలు కూడా పెరుగుతాయన్న ప్రచారంతో జనం తమ వాహనాల ట్యాంకులను ఫుల్ చేయించుకునేందుకు ఎగబడుతున్నారు. బంకుల్లో స్టాక్ లేకపోవడానికి కేవలం యుద్ధం మాత్రమే కాకుండా ఆయిల్ కంపెనీలు తీసుకున్న ఆకస్మిక నిర్ణయాలు కూడా కారణమని తెలుస్తోంది. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కథనం ప్రకారం రాష్ట్రంలోని దాదాపు 20 నుంచి 30% బంకులు స్టాక్ లేక తాత్కాలికంగా మూతపడ్డాయి. దీనికి ప్రధాన కారణం కంపెనీలు డీలర్లకు ఇచ్చే క్రెడిట్ సౌకర్యాన్ని రద్దు చేయడమే. ఇప్పుడు డీలర్లు లక్షలాది రూపాయలు ముందే చెల్లిస్తేనే కంపెనీలు ఇంధనాన్ని పంపిణీ చేస్తున్నాయి. సడన్ గా ఇంత పెద్ద మొత్తంలో నగదు చెల్లించడం తమకు భారంగా మారిందని, అందుకే స్టాక్ తెప్పించలేకపోతున్నామని డీలర్లు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ క్రెడిట్ సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో మరిన్ని బంకులు మూతపడే ప్రమాదం ఉందని అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు.